శుభమస్తు. శ్రీరామ జయం. దేవతా స్మరణ చేసే సమయంలో ఇష్టదైవం ప్రధానం. దీపారాధనలు చేసే క్రమంలో పూజ ఆరంభంగా ఒక దీపాన్ని వెలిగించాలి, ప్రధానం. దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చున్. కాపాడుచుండు మనుజుల పాపంబుల పారద్రోలి పాలించు సుమి. దీపారాధన ప్రధానం. దేవతామూర్తుల చిత్రపటాలను మనం గమనించినట్లయితే ఆ చిత్రపటాల వెనక శిరస్సు, కిరీటం, ఆ వెనకాతల చక్రరూపం ఒకటి కనిపిస్తుంది. వృత్తాకారం, అర్ధవృత్తాకారం. కిరీటానికి వెనకే ఆ చక్రం ఉంటుంది. చక్రం కాంతులతో విస్తరింపజేసే విధంగా మనకు కనిపిస్తుంది. దేవతామూర్తి అని మనకు అర్థమవుతుంది. కిరీటం వెనక చక్రం ఉన్నది. దేవత రాజు శిరస్సున కిరీటం ధరిస్తాడు. ఆ కిరీటం వెనక వృత్తాకారంగా దేవతలకు మలే కూడా ఏర్పాటు చేస్తారు. చక్రవర్తి అయితే ఏర్పాటు చేయాలి. చక్రవర్తి కాని ఎడల అలా కిరీటం వెనక వృత్తాకారం ఉండకూడదు. ఇది ప్రమాణం. నేటి కాలంలో ధర్మశాస్త్ర సమ్మతి ప్రమాణాలు, ప్రమేయాలు తెలవక అందరూ ఏర్పాటు చేస్తూ ఉంటారు. చక్రవర్తి రాజు కూడా కొంత మేరకు కొంత భూమండలాన్ని పరిపాలించే రాజరిక ధర్మంలో ఉన్నాడు కాబట్టి సాక్షాత్తు విష్ణువాంశ ఉంటేనే చక్రవర్తి అవుతాడు కనుక ఆ నా విష్ణు పృథివీపతి అన్న మాటతో కిరీటానికి అలా కూడా ఏర్పాటు చేస్తున్నారు. వేదంలో ఉన్న వృత్తాంతాన్ని అనుసరించి బ్రహ్మదేవుడే కిరీటాన్ని సృష్టించి దేవేంద్రుడికి అప్పగించాడు. గతించిన పితరులు, మన ఇండ్లలో చనిపోయిన పెద్దలు, వారి ఛాయాచిత్రాన్ని కూడా ఏర్పాటు చేసినప్పుడు ఆ ఛాయాచిత్రానికి చిట్ట చివరలలో వృత్తాకారంలో రంగులు ఉంటాయి. చనిపోయిన వ్యక్తి అని మనకు సులభంగా తెలుస్తుంది. ఆ రంగులు కూడా తెలుపు, ఎరుపు, నీలం, ఇలా ఆ రంగులు వేసిన అనంతరం కొంచెం దూరం అయ్యాక తెలుపు వర్ణం, అనంతరం నీలం వర్ణం, ఆ చిత్రపటానికి సంబంధించిన ఒక ఆకాశ వర్ణాన్ని అలది లేక ఆ దృశ్యం ఎక్కడైతే ఈ చిత్రపటం తీసుకోబడిందో అలా ఏర్పాటు చేస్తారు. ఛాయాచిత్రం వెనక కూడా ఈ రంగులు ఏవైతే ఉంటాయో అది ప్రాణజ్యోతికి ప్రతీక. ఈ వ్యక్తి పరమాత్ముడిలో లీనమైనట్లుగా చెప్పడానికి ప్రతీక. దీపానికి చుట్టూరా ఉండేటటువంటి వెలుగులు, కాంతి పుంజాలు ఇవే చెప్పే అర్థం ఇదే. మనం కన్నులు మూసుకొని ఒక దీపాన్ని చూచినట్లయితే మనకు నలుపు వర్ణమే ఎక్కువగా కనిపించిందా, మన మనస్సులో దుఃఖం, బాధ, విషాదం, అసూయ, ఉద్విగ్నత భావన, వేదాంతం, నిరాశ, నిస్పృహ, ఏ పని కూడా చేయాలి అంటే ఆసక్తి లేకపోవడం, నిరాసక్త స్థితి, ఇవి పెరుగుతున్నాయి అని అర్థం. కన్నులు మూసుకుంటే నెమ్మదిగా కనిపించే ఆ జ్యోతి కాంతి పుంజాల చుట్టూ ఉండే వెలుగులు విస్తరిస్తూ ఎరుపు, పసుపు, తెలుపు ఈ రంగులే ఎక్కువగా కనిపించాయా, మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నత స్థితిని చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం అని అర్థం. పసుపు వర్ణం ఎక్కువగా కనిపించిందా, జ్ఞానాన్ని స్వీకరిస్తున్నారు. ఎరుపు వర్ణం ఎక్కువగా కనిపించిందా, ఇంకా పూజలో రజోగుణాత్మకమైన అర్చనలు చేస్తూ ఉపచారాలపైన దృష్టిని కేంద్రీకరిస్తూ పుష్పాలు పెట్టానా, అభిషేకం చేశానా, పంచామృతాలు తెచ్చానా, నైవేద్యం పెట్టానా, దీపాలు వెలిగించానా, ఈ మెట్ల మీద కూర్చొని మనం కష్టపడుతున్నాం అని అర్థం. ఎరుపు ఎక్కువగా కనిపిస్తే కూడా మనలో ఉద్వేగానికి, ఉద్రేకానికి, కోపానికి ప్రతీక. తెలుపు ఎక్కువగా కనిపించిందా, సత్వస్థితి, శాంతమూర్తిగా మారబోతున్నారు అని అర్థం, మారిపోయారు అని అర్థం. దేనికి కోపం తెచ్చుకోకుండా అన్నింటికీ చిరునవ్వులు చిందిస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడే గుణాన్ని పెంచుకుంటే మనం వెలిగించే దీపకాంతి తెలుపు వర్ణంలోనే భాసిస్తుంది. కోడి దీపోత్సవ కాంతులలో మనం వెలిగించే దీపం కూడా ఇలా మనకు తెలుపు వర్ణాన్నే లేక పసుపు వర్ణాన్నే లేదా ఎరుపు వర్ణాన్నే కనిపించే విధంగా మనలో జ్ఞానకాంతులను పెంచే విధంగా మారాలి అని కోరుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల జీవరాశులన్నింటికీ కూడా శాంతి కలగాలి అని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం.